అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి నగర ఎమ్మెల్యే రోజా గారు ఎక్స్ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. రోజమ్మ గారు, నీకెందుకు, నువ్వు ఏడుపు కొంచెం ఆపమ్మ. మరి ఇదే విధంగా మీరు మాట్లాడిన ప్రతి మాటకు ఆయన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రఘురామ కృష్ణరాజు గారు కానీ, అచ్చెన్నాయుడు కానీ, మరి డాక్టర్ సుధాకర్ని కానీ అప్పుడు అలా చేసినప్పుడు మీరు ఎందుకు అడగలేకపోయారు? అప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంత ఏడుస్తూ ఉన్నవాళ్ళు అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? ఒక్కసారి చెప్పండి. ఆయన ఉత్త సినిమాలో డైలాగులు, సినిమాల మాటలు, సినిమాలు యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉంది, అంతా కుదటగానే ఉంది. ఆయన తప్పించుకోవడానికి మాయ మాటలు మాట్లాడుకుంటూ ఆరోగ్యం బాగలేక అరెస్ట్ చేసినారంటారు. ఆరోగ్యం బాగుండబట్టే అరెస్ట్ చేసింది. ఆరోగ్యం బాగుండబట్టేగా ఆయనకు డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చింది. అన్నీ ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడబట్టే మీరు ఇలా అరెస్ట్ కాబోయారు. అదేవిధంగా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, అది మంచిది కాదు. ఒక సైకో కృష్ణ మురళి గారు సహజమైనది కూడా కాదు. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఎగిరిగిరి పడతాము, తర్వాత కింద జారి పడతాము, తర్వాత ఏమైందో తెలియదు అన్న పరిస్థితి మీకు ఎందుకు తెలియదు? తెలుసు. అది మూర్ఖత్వం. ఒక మూర్ఖత్వంగా సైకోగా మాట్లాడిన ఊరక పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన కృష్ణమురళి గారు పోసాని. ఊరక సినిమా యాక్టింగ్, సినిమా డైలాగులు, సినిమాలో నటనలాగా చేస్తే ఇది నిజ జీవితం. ఎవరు నమ్మటానికి ఆస్కారం లేదు. అప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోయారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇలా చేయబట్టే మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఇటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇటువంటి చాలా 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 కూడా జరిగాయి. మీరు ఏది ఏమైనా మీరు ఉత్త పనికి మాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఏది ఏమైనా మీరు మాట్లాడిన మాటలు, మాట్లాడిన డైలాగులు ఒకసారి మీ వీడియోలలో వినండి, రాష్ట్ర ప్రజలకు తెలియపరచండి. ఆయన పోసాని కృష్ణమురళి గారు ఏం డైలాగులు వదిలేరు, ఎలా మాట్లాడారు అనేది. మరి ఎవరు మాట్లాడించారు, ఏ విధంగా మాట్లాడించారు? జగన్ గారా లేక సజ్జల రామకృష్ణారెడ్డి గారా? ఆయన స్క్రిప్ట్ ప్రకారమే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడేది, లేకపోతే ఎవరు మాట్లాడరు కదా. ఒక్కసారి తెలుసుకోండి. ఊరికి పనికి మాలిన మాటలు, పనికి మాలిన డైలాగులు మాట్లాడుతుంటే జనాలు నమ్మే స్థితి లేరు. ఆ వీడియోలో ఒకసారి వినండి, వాళ్ళని ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా డైలాగులు వదిలేరు అనేది. ఊరకు నిజ జీవితంలో కూడా సినిమాలో యాక్టింగ్ చేస్తే ఊరు నమ్మే స్థితి లేరు కదా. ఆరోగ్యం అంతా కుదటగానే ఉంది అని తెలియజేస్తూ, మరి ఆయనకి శిక్ష ఎన్ని రోజులు పడుతుంది ఏమో మరి అని తెలియజేస్తూ, ఆయన నిజ జీవితంలో అంతా బాగా ఉంది, అంతా యాక్టింగ్, సినిమాలో యాక్టింగ్ చేసినట్టు చేస్తూ ఉన్నాడు పోసాని కృష్ణమురళి గారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.